నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుగున్నానండి. అలా ముచ్చటేందనంటే నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేస్తున్న 'దేవర' సినిమాల 'ఫైర్' అనే పాటని విడుదల చేసిర్రు. ఇక అందరూ చూసే ఉంటారు కదా! ఎట్లా అనిపిస్తున్నది? ఇక కామెంట్‌లలో లాస్ట్‌లో పెడుదురు గానీ, ఇక దాని గురించి ముచ్చట చెప్తా ఈనురి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నది. మస్తు వైరల్ అయితున్నది. షేక్ చేసి పడేస్తున్నది. ఇక ఈ పాటలో ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆ షాట్లు అద్భుతంగా ఉన్నాయనే మాట అయితే ఇనబడుతున్నది. మస్తుగా జబర్దస్త్ ఖతర్నాక్‌గా తీసిండు కదా అని అనిపిస్తున్నది. ఒక్కొక్క సీన్ చూస్తుంటేనా ఎన్టీఆర్ నరుకుతుంటే ఒక్కొక్కరికి గూస్ పింపుల్స్ వచ్చేటట్టు కనబడ్డదనమాట. ఇక దానికి తోడు ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్‌లోనే ఈ సినిమా అనేది మైలురాయి లెక్క నిలిచిపోతదనేది అందరూ అంచనా అయితే ఏస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇది ఒక్కటే సినిమా గాకుండా మరో 2 సినిమాలు గూడా చేస్తున్నాడు. ఇక గవేందనంటే హిందీలో 'వార్ 2' సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆ సినిమా షూటింగ్ గూడా పూర్తి కాబోతున్నది. ఇక అది 2025లో రిలీజ్ చేయబోతున్నారంట. గది గూడా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయబోతున్నారంట. ఇంకో సినిమా గూడా అనౌన్స్ చేస్తున్నారు. ఇక ఆ సినిమా ఎవరితోననుకుంటున్నారు? 'సలార్' డైరెక్టర్ ఉన్నాడు చూడురి. ప్రశాంత్ నీలు ఆ సార్ డైరెక్షన్‌లో ఇంకో సినిమా గూడా చేస్తున్నాడంట. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ గూడా ఇచ్చేసిండంట. ఆ సినిమా గూడా 2026లో రిలీజ్ కాబోతున్నదంట. ఆ సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్‌ని పెడదామని చూస్తున్నారంట. టైటిల్‌ని బట్టి చూస్తే అర్థమైతున్నది గదా! ఎంత వైలెంట్‌గా ఉండబోతున్నదనేది. మళ్ళా ఈ 3 సినిమాలతోని ఎన్టీఆర్ ఇమేజ్ ఇంకొక లెవెల్‌కి పోతదనే అంచనా అయితే ఏస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే ఎన్టీఆర్ సారు గ్లోబల్ స్టార్‌గా దూసుకోబోతున్నాడు. ఈ 3 సినిమాలతోని ఆయన మార్కెట్ రేంజ్ గూడా స్ట్రాంగ్‌గా పెంచబోతున్నాడని అర్థమైతున్నది. అవు మళ్ళా మీరు గిట్లా ఈ పాటను చూషిర్రా? మీకేమనిపిస్తున్నది? కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఈ 3 సినిమాలల్లా మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటది అది గూడా నొక్కురి మళ్ళొస్తా.